హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ యూనిక్ థింగ్స్. సో ఇక అన్బాక్సింగ్ చూసేద్దామా? బాక్స్ ఇది వచ్చేసి బాక్స్ ఫ్రంట్ సైడ్ చూడొచ్చు మీరు. స్మార్ట్ ఫోన్ స్టెబిలైజర్ అట, స్టెబిలైజర్ ఫర్ స్మార్ట్ ఫోన్స్. ఇది బాక్స్ బ్యాక్ సైడ్ చూడొచ్చు. 3 యాక్సిస్ స్టెబిలైజేషన్, మ్యాగ్నెట్ డిజైన్ మ్యాగ్నిట్యూడ్, పోర్టబుల్ అండ్ ఫోల్డబుల్ అని ఇచ్చాడు. యాక్టివ్ టార్క్ అంట, యాక్టివ్ టార్క్. ఓకే, ఈజీ ట్యూటోరియల్ అండ్ వన్ ట్యాప్ ఎడిటింగ్ అట. ట్యూటోరియల్ ప్లాస్టిక్ ఎడిషన్ అండ్ క్లిక్. ఓకే, క్విక్ రోల్ అట, రిలక్షన్ ట్రైపాడ్ అట. డౌన్లోడ్ ఫర్ ఆండ్రాయిడ్కి యాప్ స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోవడానికి. ఆండ్రాయిడ్కి కూడా సపోర్ట్ ఉంది, DJI అని. సో ఓవరాల్గా ఇది బాక్స్ బ్యాక్ సైడ్ చూడొచ్చు మీరు. ఇది డిజైన్ హెల్ప్లైన్ నెంబర్స్, డాక్యుమెంట్, బాక్స్ లిమింగ్, ఇన్బాక్స్లో వచ్చేటి ఏంటి అని ఇక్కడ ఇచ్చాడు. ఓవరాల్గా ఇది బాక్స్ బ్యాక్ సైడ్. సో బాక్స్లో కంటెంట్ అయితే చూసేద్దాం. లెట్స్ సీ. చూడొచ్చు ఇక్కడ మీకు ఇట్లానా? ఓకే, ఇట్లా ఇచ్చాడా? సో గింబల్ ఎలా యూజ్ చేయాలనే మాన్యువల్ అనుకుంటా ఇది. ఫస్ట్ స్టేజ్ QR కోడ్ స్కాన్ చేసుకోవాలి, తర్వాత క్లిప్ అడ్జస్ట్మెంట్. నెంబర్ 3 వచ్చేసి క్లిప్ ఫిక్స్డ్ చేసుకోవాలి. క్లిప్లో మ్యాగ్నెట్ ఉన్నట్టుంది ఇక్కడ సింబల్ చూస్తే. సో నెంబర్ 3 ఎట్లా వర్కింగ్ అనేది చూద్దాం. ఫస్ట్ అయితే అన్బాక్సింగ్ చూద్దాం. సో ఏదో ఒకటి ఇచ్చాడు, ఇది ఏంటో మరి చూడాలి. ఇది గింబల్ మెయిన్ ప్రోడక్ట్. సో మనకైతే 2 ఇచ్చాడు. సో ఇది ట్రైపాడ్, ఛార్జింగ్కి USB కేబుల్ ఇచ్చాడు. Type-C తోటి వస్తుంది ఇది, మీరు చూడొచ్చు ఇక్కడ Type-C. కెమెరా కొంచెం ఫోకస్ చేయట్లేదు. USB Type-C తోటి ఇచ్చాడు. కనిపిస్తుందా? ఓకే, సో చూద్దాం ఒక్కొక్కటి అన్బాక్సింగ్ చేసి. కవర్లన్నీ తీసేద్దాం ఫస్ట్ అయితే అనేది చూద్దాం. డబుల్ సైజ్ స్టిక్కర్స్ ఇచ్చాడు. ఇది బ్యాగ్ ఒకటి ఇచ్చాడు, బ్రాండింగ్ కనిపిస్తుంది అనుకుంటా. సారీ, వస్తామో ఇది మోడల్ కనిపిస్తుంది అనుకుంటా. బాగానే ఉంది ఇది కూడా. సో ఇవి ఎందుకు ఇచ్చాడని నాకైతే అర్థం కాలేదు. సో చూద్దాం, ఇక్కడ ఉండండి. ఇదేంటి? మాన్యువల్. సో ఎట్లా ఫిక్స్ చేసుకోవాలో చూసుకోవచ్చు మీరు. DJI మొబైల్ SE చూడొచ్చు మీరు మాన్యువల్లో. DJI కోసం మొబైల్ SE క్విక్ స్టార్ట్ గైడ్ అట ఇది. సో మరి ఈ గైడ్ ఏంటో చూద్దాం. సో ఇది ఇంతే ఉంది. సేఫ్టీ గైడ్ లైన్స్ అట, చైనీస్ కమ్ ఇంగ్లీష్ రెండిట్లో ఉంది. ఏంటో మరి. అబ్బో, ఇవన్నీ చదివేంత లేదులే కానీ. సో ఇంత పెద్దగా ఇచ్చాడు, సో మనం అదంతా చదవలేం కానీ పక్కకు పెట్టేస్తాం.
ఇంకేమైనా ఉన్నాయా బాక్స్లో? ఇది ఒకటి ఇచ్చాడు డీజే ఫామ్ అంట. క్యూఆర్ కోడ్ ఒకటి ప్రొవైడ్ చేశాడు. డీజే యూజర్స్ కోసం యాప్ అట. ఇది స్కాన్ చేయాలి కావచ్చు. స్కాన్ చేసుకొని యాప్ డౌన్లోడ్ అనేది చేసుకోవాలి యాప్. సో చూద్దాం ఇంకేమున్నాయి ఇందులో. చాలానే ఇచ్చాడు. ఐ థింక్ ఇది వారంటీ కార్డ్ అనుకుంటా. సో ఇదంతా చైనీస్లో ఉంది. సో మనకు చైనీస్ రాదు, చిన్న ఇంగ్లీష్లో కూడా ఉంది. మనకు అంత టైం వేస్ట్ ఇది. సో ఇది ఒకటి ఇచ్చాడు డీజీఐ అని. సో అంతే. ఇది ఒకటి ఇచ్చాడు సిలికా జెల్, డు నాట్ ఈట్ అట. సో ఇది ఓవరాల్గా. సో మెయిన్ ప్రోడక్ట్కి వచ్చేసరికి ఇది. సో ఇవి ఆపరేటింగ్స్. ఇది మన ప్రొడక్ట్ ఫైనల్ లింక్ చూద్దాం. లెట్స్ సీ. సో ఇది ఓవరాల్గానైతే ప్రోడక్ట్. సో దీనికి ట్రైపాడ్ ఒకటి అని ఇచ్చాడు. సో ఇది బ్యాక్ సైడ్ ఫిక్స్ చేసుకోవాలి ఇలా. సో ఫిక్స్ చేసుకుంటే ఇలా ఉంటుంది మొత్తం ఓవరాల్ వచ్చేసి. సో ఇప్పుడైతే మనం ఇది ఆన్ చేసి చూద్దాం. లెట్స్ సీ ఎలా ఉంటుందో. ఛార్జింగ్ అయితే చూపిస్తుంది ఇక్కడ ఇండికేషన్. సో సో ఇలా. సో ఇదైతే చూసారు కదా, ఇది గింబల్ అటాచ్ చేసేది. సో మ్యాగ్నెట్ తోటి అయితే వచ్చింది ఇది. డీజేఐ అని బ్రాండింగ్ కూడా చూడొచ్చు మీరు ఇక్కడ. ఇది చూడండి స్మూత్గా ఉంది, ఫోన్ డ్యామేజ్ కూడా కాకుండా ఉంటుంది. సో దీన్ని అయితే మనం ఇలా స్టిచ్ చేసుకోవాలి. చాలా క్విక్గానైతే ఉంది. సో ఇదైతే చూసారు కదా, ఇది డీజేఐ స్టిక్కర్స్ అనేవి ప్రొవైడ్ చేసాడు ఈ బాక్స్లో. చాలా రకాల టైప్స్ ఆఫ్ స్టిక్కర్స్ని అయితే ప్రొవైడ్ చేశాడు. సో ఇవి స్టిక్ చేసుకోవడానికి అయితే బాగుంది క్వాలిటీ. సో చూసారు కదా, ఇది ఒకవేళ డీజీఐ బ్రాండింగ్. బాగున్నాయి స్టిక్కర్స్ అయితే. సో ఓవరాల్గానైతే ఇవి ఇచ్చాడు. సో ఫైనల్గా మనం అయితే గింబల్ అనేది కనెక్ట్ చేసాం. సో లెట్స్ సీ, చూద్దాం ఇంకా. సో ఇక్కడ ఎం అనేది అయితే మోటార్ ఆన్ చేసుకోవాలి బటన్.
లాంగ్ ప్రెస్ చేస్తే ఆన్ అవుతుంది. ఇగో చూడండి ఫోన్ అనేది ఎలా రొటేట్ అవుతుందో. సో ఇందులో మోడ్స్ అనేటివి ఉన్నాయి. ఇది ఫుల్లీ ఆపరేటింగ్ మాన్యువల్గా ఇట్లా పైకి కావాలనుకుంటే, కిందికి కావాలనుకుంటే డౌన్, సైడ్కి లెఫ్ట్కి లెఫ్ట్, రైట్కి రైట్ టర్న్. సో ఫోన్ ఫ్లిప్ కావాలనుకుంటే, ఫ్లిప్ అవ్వాలనుకుంటే ఇది డబల్ ట్యాప్ చేయాలి. చూసారుగా ఎలా ఫ్లిప్ అయినా. ఇప్పుడు మళ్ళీ హారిజాంటల్కి వస్తుంది చూడండి, అలా. సో ఇందులో ఇంకా మోడ్స్ ఉన్నవి. సర్క్లింగ్ మోడ్, ఇది సర్కిల్ అవుతూ ఉంటుంది ఇట్లా. ఇది ఫుల్లీ సర్క్యులర్, అంటే ఎట్లా కావాలంటే ఉంటే అట్లా. అప్ కావాలనుకుంటే అప్, డౌన్ కావాలనుకుంటే డౌన్. సో సైడ్స్ కావాలనుకుంటే సైడ్కి కూడా టర్న్ అవుతుంది ఇలా. సో చూస్తున్నారు కదా. సో ఇలా ఇలా రొటేట్ అవుతూ ఉంటుంది ఈ బటన్ ద్వారా. సో మనకైతే ఛార్జింగ్ పిన్ ఇలా ఇచ్చాడు, టైప్ సి కేబుల్ తోటి వస్తుంది అది. అడిషనల్గా అడాప్టర్ అని మనం ట్రైపాడ్ అనేది యాడ్ చేసుకోవాలి ఇక్కడ. సో వెయిట్ ఏ సెకండ్, నీకు ఇది నేను స్టాండ్ చేసి చూపిస్తాను. సో ఇలా అనేది మనం దీన్ని నిల్చుండబెట్టచ్చు. సో మనం కావాలనుకున్నప్పుడు దీన్ని ఇలా, ఇప్పుడు ఫ్లిప్ రొటేషన్ కానీ, సో ఇలా ఇప్పుడు పై అప్ డౌన్, పైకి ఇట్లా, సైడ్స్కి. సో మనం వీడియో అనేది తీస్తూ యాక్షన్ మోడ్ కూడా ఇందులో ఉందండి. సో నేను మీకు చూపిస్తాను, లెట్స్ సీ. సో ఇలానైతే మనం దీన్ని ఫ్లిప్ చేయొచ్చు. సో ఇలా ఫ్లిప్పింగ్ అనేది ఈ బటన్ అయితే యూజ్ చేసి మనం ఇలా రొటేట్ చేయొచ్చు ఫోన్ని. సో చూస్తున్నారు కదా ఎలా రొటేట్ అవుతుందో. సో మళ్ళీ ఈ డైరెక్షన్లో కావాలంటే ఏ డైరెక్షన్లో కావాలంటే ఆ డైరెక్షన్లో రొటేట్ చేయొచ్చు. సో ఇప్పుడు సో ఫోన్ మళ్ళీ ఏ పొజిషన్లో ఉందో అదే పొజిషన్లోకి వచ్చింది. సో ఓవరాల్గా ఇదండి. సో స్టాండర్డ్ మోడ్లోకి వచ్చింది మళ్ళీ. ఫైనలీ ఈ ప్రోడక్ట్ అయితే సెల్ఫీ వీడియోస్, హోమ్ కిచెన్లో ఉండి సెల్ఫ్గా వీడియోస్ చేసుకోవడానికి కానీ, సెల్ఫ్గా ఎవరి సహాయం లేకుండా మనమే వీడియోస్ చేసుకునే వాళ్ళకి ఈ ప్రోడక్ట్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఒకరు వీడియో తీస్తూ ఉంటే ఒకరు వీడియో చేయాల్సి వస్తుంది. సో అట్లాంటి వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఈ ట్రైపాడ్ మీద మనం స్టాండ్ చేసి ఈ వీడియో అనేది ఆన్ చేసి యాక్షన్ మోడ్ అనేది ఆన్ చేస్తే సో ఆటోమేటిక్గా అది మనం ఏ డైరెక్షన్లో వెళ్తే ఆ డైరెక్షన్లో ఫోనే రొటేట్ అవుతూ ఉంటుంది. సో ఇది ఓవరాల్గా దీని ఫైనల్ వ్యూ. సో మీకు కానీ నచ్చింది అనుకుంటున్నాను ఈ ప్రోడక్ట్ నాకైతే ఫ్లిప్కార్ట్లో 6,000 చేంజ్ పడింది క్రెడిట్ కార్డ్ ఆఫర్ తోటి. ప్రజెంట్ దీని కాస్ట్ అనేది పెరిగిపోయింది, 7,000 చేంజ్ ఏమో చూపిస్తుంది ఫ్లిప్కార్ట్లో ప్రజెంట్. అయితే నేను ఆర్డర్ చేసినప్పుడు అయితే నాకు ఫ్లిప్కార్ట్లో డిస్కౌంట్లో వచ్చిందండి. 6,000 క్రెడిట్ కార్డ్ యూజ్ చేశాను నేను ఈ ప్రోడక్ట్ని. సో ఇప్పుడైతే ఎవరైనా పర్చేజ్ చేయాలనుకుంటే క్రెడిట్ కార్డ్ ద్వారా పర్చేజ్ చేస్తే 7,500 ఆర్ 300 చేంజ్ పడుతుంది క్రెడిట్ కార్డ్ నుండి క్రెడిట్ కార్డ్ నుండి అప్లై చేసినా కూడా. సో ఎవరికన్నా ఈ ప్రోడక్ట్ కావాలి అని అనుకుంటే కింద బయోలో లింక్ ఉంటుంది, లింక్ ద్వారా వెళ్ళి మీరు పర్చేజ్ చేయొచ్చు. సో ఓవరాల్గా ఇదండి దీని రివ్యూ. ఇది ఎలా పనిచేస్తుందో అనే దాని గురించి, దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందనేది మరొక వీడియో చేసి పెడతాను దీని రివ్యూ గురించి 1 వీక్ తర్వాత. సో చూద్దాం దీని రివ్యూ ఎలా ఉంటుందని. ఇదైతే నేను సెల్ఫ్గా రీసెంట్గానే మీ అందరికీ తెలిసిందే, మనమైతే ఇది కొత్తగా ఛానల్ అనేది క్రియేట్ చేసాం. దాని పర్పస్ అనేది నేను తెప్పించాను.
సో, ఏ కంటెంట్ మీద చేస్తున్నా అనే దాని గురించి కూడా ఒక వీడియో వస్తది. తప్పకుండా మీరందరూ జూడాలి. సో, ఓవరాల్‌గా అయితే వీడియో అయితే ఇది అండి. సో, మీకు నచ్చిందనుకుంటున్నాను. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం.